Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 60, verse 15. నేటి దినం మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనంలోనిది. I'll make thee an eternal excellency, a joy of many generations. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకారణముగాను చేసెదను. This chapter begins with a discussion of the glorious state of New Israel. నూతన ఇశ్రాయేలు యొక్క మహిమాయుతమైన స్థితి, ఆ స్థాయి గురించి వివరిస్తూ ఈ అధ్యాయం ఆరంభించబడుతుంది. What is the New Israel? ఈ నూతన ఇశ్రాయేలు ఏంటి? It is the church of Jesus Christ. యేసుక్రీస్తు వారి సంఘమే. On the first Pentecost after the resurrection of the Son of God, దేవుని కుమారుని యొక్క పునరుద్ధానము తర్వాత మొదటి పెంతెకోస్తు దినాన this reigning of Christ began. యేసుక్రీస్తు వారి యొక్క ఈ పరిపాలన ఆరంభించబడింది. For ages together, people accepted that this chapter is a prophetic chapter. చాలా కాలంగా ప్రజలంతా కూడా ఈ అధ్యాయము దాని గురించిన ప్రవచనాత్మకమైన అధ్యాయముగానే అంగీకరించారు. Many Bible commentators said. చాలా మంది బైబిల్ పండితులు చెప్పారు. One commentator, Mr. Barnes, said, ఒక బైబిల్ పండితుడు బార్నెస్ గారు అన్నారు, and it is a description of a golden age under the Messiah. మెస్సయ్య క్రింద ఒక స్వర్ణ యుగం యొక్క వివరణయే ఇది. He also stated, ఆయన అంతేకాకుండా ఇంకేమన్నారంటే, this description continues to the end of the next chapter. ఈ వివరణ ఈ తరువాతి అధ్యాయం యొక్క చివరి వరకు కూడా చెప్పబడుతుంది. In chapters 60, 61 and 62, 60వ అధ్యాయం, 61వ అధ్యాయం, 62వ అధ్యాయంలో the scene returns to Babylon. ఇక్కడ ఉన్న ఈ చిత్రం అంతా కూడా మళ్ళీ తిరిగి బబులోనికి తీసుకెళ్తుంది. So where the captive Israelites are looking forward to the return to their homeland. ఎక్కడైతే చెరబట్టిన ఇశ్రాయేలీలు వాళ్ళందరూ కూడా తిరిగి వారి స్వదేశానికి వెళ్ళడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. And the reconstruction of their national life. వారి యొక్క జాతీయమైన జీవన శైలిని వారు తిరిగి పునరుద్ధరించడానికి. Here the problem is like this. ఇక్కడ సమస్య ఇలాగుంది. Whenever you are reading especially the book of Isaiah, మీరు ఎప్పుడైతే యెషయా గ్రంథాన్ని మీరు ప్రత్యేకంగా చదువుతూ ఉంటారో, it is the word of God. ఇది దేవుని వాక్యం. It is not having one meaning or we can't see in one angle. ఇది దీనికి అంతా ఒకటే అర్థము, లేకపోతే ఇది ఒకే విధానంలో ఒక కోణంలో చూసుకునేది కాదు. This is a multi meaningful verses. ఇది విస్తారంగా అర్థం చేసుకునే వాక్యాలు. Number 1, మొదటిది, it is applicable for that day literally. అప్పుడు ఎప్పుడైతే చెప్పబడిందో ఆ దినానికి ప్రస్తావించబడింది. ఒకటి, What is written when Isaiah is written? యెషయా గ్రంథం ఎప్పుడు రాయబడింది? The Israelites have not gone even to Babylonian captivity. అప్పటికి ఇశ్రాయేలీలు బబులోనుకు కూడా చెరపట్టబడలేదు. And they are going to be exiled. వాళ్ళు అక్కడి నుంచి చెరపట్టబడి వెళ్ళబోతున్నారు. So this Babylonian captivity was also a future to Isaiah's time. అంటే యెషయా కాలంలో ఇశ్రాయేలీలు బబులోనికి చెరపట్టబడడం అనేది కూడా భవిష్యత్తులో జరిగేదే. So this prophecy is applicable literally to the Israelites that are going to go to Babylonian captivity. అంటే బబులోనులోనికి చెరగా తీసుకెళ్ళబడుతున్న ఇశ్రాయేలీల గురించి ముందుగానే ప్రవచనాత్మకంగా చెప్పబడిందే ఇక్కడ రాయబడింది. Secondly, రెండోది, once again the second coming and the millennial reign of Christ also we can see prophetically in these verses. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ, అలాగే ఆ 1000 ఏళ్ల పరిపాలన గురించి ప్రవచనాత్మకమైన విషయాలు ఈ వచనాలలో మనం The చూడగలుగుతున్నాం. same verses also are applicable to the future reign of Christ. ఇక్కడ చెప్పబడుతున్న వచనాలు భవిష్యత్తులో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిపాలనకు కూడా వర్తిస్తున్నాయి. Let us not get confused. ఈ విషయాలలో మనము కలవరం The చెందదు. word of God is multifaceted. దేవుని వాక్యము పరిపరి విధానాలలో అర్థం చెప్తూ ఉంది. And third thing is, మూడోది ఏంటంటే, you can apply these verses to your personal life. ఈ వాక్యాలు, ఈ వచనాలన్నీ కూడా మీ వ్యక్తిగతమైన జీవితానికి కూడా
అన్వయించుకోవచ్చు. That is, it is applicable for the person who lived in the first century, అంటే who is మొదటి living in the శతాబ్దంలో 26th century. మొదటి శతాబ్దంలో 21st century. జీవిస్తున్న వ్యక్తికి కూడా ఇది వర్తిస్తుంది. అలాగే 21వ శతాబ్దంలో జీవిస్తున్న వ్యక్తికి కూడా వర్తిస్తుంది. And fourthly, నాలుగవది, this can be applied as a church to any local church. ఏ స్థానిక సంఘానికి కూడా ఆ సంఘానికి కూడా ఈ వాక్యాలు వర్తిస్తున్నాయి. So in so many angles we have to see the word of God, not simply one angle. ఏదో ఒక్క కోణంలోనే కాకుండా దేవుని వాక్యాన్ని పరిపరి విధానాలలో వేరు కోణాలలో మనం అర్థం చేసుకోవాలి. Because this is spoken by the Lord. ఎందుకంటే ఇది దేవుడే మాట్లాడిన So మాట. when we are having only Babylon in our mind, we cannot understand anything about the future millennial kingdom. ఇక్కడ చదువుతున్నప్పుడు బబులోను గురించే మన మనసు పెట్టి చదువుతూ ఉంటుంటే భవిష్యత్తులో ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్న దేవుని రాజ్యము మనకు అర్థం కాదు. You cannot apply to your either personal life or your church life. మీ వ్యక్తిగతమైన జీవితానికి కానీ సంఘ జీవితానికి కానీ కూడా మీరు అన్వయించుకోలేరు. You know one thing? మీకు ఒక సంగతి తెలుసా? This is a small book. ఇది చిన్న గ్రంథం. Every day, not thousands, lakhs of messages are given based on this book in more than 250 countries of the world. ప్రతి రోజు కూడా 250 దేశాలలో వేలల్లో కాదండి లక్షలాది వర్తమానాలు ఈ చిన్న పుస్తకంలో నుంచి ఇవ్వబడుతూ ఉన్నాయి. And for the last so many centuries, గత కొన్ని శతాబ్దాలుగా how many crores of messages are over on this small book? ఈ చిన్న గ్రంథములో నుంచి ఎన్ని కోట్ల కొలది వర్తమానాలు ఇవ్వబడ్డాయి. But the truths are not still exhausted. అయినప్పటికీ దీంట్లో ఉన్న సత్యములు ఇంకా తరించిపోలేదు. What does it mean? దాని అర్థం ఏంటి? Unsearchable treasures of Lord Jesus. శోధింపచక్యము కాని సంగతులు యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి చెప్తున్నాయి. That's why though you heard a message on a subject 100 times, అందుకనే దీంట్లో ఉన్న ఏదైనా ఒక అంశం గురించి ఒక 100 సార్లు మీరు ప్రసంగం విన్నా and 101th time it will be looking new. 101వ అది ఇంకా మళ్ళీ కొత్తగానే ఉంటుంది. Hey, is this there in that sentence? అరే ఈ వాక్యంలో అది కూడా ఉందా? So having this broad understanding, we have to read Isaiah. ఇటువంటి గ్రహింపు కలిగి ఉండే మనం యెషయా గ్రంథాన్ని చదవాలి. If not, I cannot understand anything, he cannot understand anything, only we will be presenting confusing things. లేకపోతే నాకు ఏం అర్థం కాదు, వేరే వాళ్ళకి ఏం అర్థం కాదు, వీటన్నిటిలో అందరికీ గందరగోళం కలిగించేది అయిపోతుంది. So here, more than in the previous chapters, అందుకని ఇక్కడ ముందు అధ్యాయాల్లో ఉన్న దానికంటే ఎక్కువగా the blessings seem to go far beyond those that are going to be experienced by post-exilic Israel. ఇప్పుడు ఈ చెరపట్టబడిన ఇశ్రాయేలీలు వాళ్ళు చూసేదానికంటే వారికంటే ఎక్కువగా ఆశీర్వాదాలు ఇక్కడ వీరు అనుభవించేటట్టుగా When చెప్పబడుతున్నాయి. sin is removed, ఆ పాపము తొలగించబడినప్పుడు, when enemies are punished, శత్రువులు శిక్షించబడినప్పుడు Israel will receive the glory. ఇశ్రాయేలు మహిమ పొందుకుంటుంది. And that glory it is always hoping. ఆ మహిమ గురించే ఎదురు చూస్తూ ఉంటుంది. Not only will the scattered Jews return to their own land, ఈ చెదిరిపోయిన యూదులు వారి స్వంత దేశానికి సమకూర్చబడమే కాదు. see what does it mean? అంటే దాని అర్థం ఏంటి? This is speaking the things that are going to happen before the second coming. అంటే రెండవ రాకడ ముందు జరిగే సంగతుల గురించి ఇక్కడ చెప్పబడుతుంది. Understand it. ఇది అర్థం చేసుకోండి. Things that are going to happen before the second coming is written even before the first coming. చూడండి, రెండవ రాకడ ముందు జరిగే సంగతులు మొదటి రాకడ కంటే ముందే రాయబడి ఉన్నాయి. So that's why we must have a very broader vision to understand the scripture. అందుకనే ఈ లేఖనాలను మనం అర్థం చేసుకోవడానికి మనకెంతో విశాలమైన గ్రహింపు ఉండాలి. So from all these scattered nations, not only the Jews will return to their own land, ఈ చెదిరిపోయిన దేశాలలో నుంచి యూదులందరూ కూడా వారి స్వదేశానికి చేరుకోవడమే కాకుండా the people of all nations will come to Jerusalem to worship the God of Israel. దేశాలలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ఇశ్రాయేలుల దేవుణ్ణి ఆరాధించడానికి వస్తారు. Jerusalem. యెరూషలేముకు వస్తారు. That is what we are reading in chapter 16, first 5 verses. ఈ 60వ అధ్యాయం మొదటి 5 వచనాలలో మనం అదే చూస్తూ In ఉన్నాం. Isaiah chapter 2 also it is written. యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో కూడా ఇది రాయబడింది. In the end days, the city of the Lord will be exalted above all nations. ఆఖరి దినాలలో దేవుని రాజ్యము అది అన్ని దేశాల కంటే హెచ్చించబడుతుంది. So all these things can be read there. ఇలాంటి సంగతులన్నీ కూడా మనం అక్కడ చదవచ్చు. Now when all the people are coming to Jerusalem to worship the God of Israel, వేరు దేశాల్లో ఉన్న ప్రజలందరూ కూడా యెరూషలేముకి ఇశ్రాయేలు దేవుడిని ఆరాధించడానికి వస్తున్నప్పుడు this has not happened after Babylonian exile. ఇదేదో బబులోను చెరపట్టబడిన తర్వాత జరిగింది కాదు. See, this is spoken about the
1,000 years reign. ఇది 1000 పాలన గురించి ప్రవచనాత్మకంగా చెప్పబడింది. Lord Jesus Christ coming to this world యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం, and also making Jerusalem as headquarters, యెరూషలేము దానికి ముఖ్య పట్టణంగా చేయడం, ruling the whole world with righteousness. ప్రపంచమంతా నీతి న్యాయముతో పరిపాలించడం. And see, the second coming of Christ. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ. After that is going to happen. ఆ రాకడ తర్వాత జరిగే When సంగతి. all the kings and all the people are coming, they are offering gifts to the King of Kings. ఇప్పుడు ఈ రాజులు వేర్వేరు దేశాల్లో నుంచి ప్రజలు రాజులంతా వాళ్ళు వస్తున్నప్పుడు రాజుల రాజుకి వారు కానుకలు తీసుకొని వస్తున్నారు. That is where it is written, the countries send camels loaded with treasures. అందుకని ఇక్కడ రాయబడింది, ఒంటెల సమూహము వాళ్ళందరూ కూడా ఐశ్వర్యముతోటి అక్కడికి వస్తారు అని. And others send animals that guarantee a constant supply of sacrifices. అక్కడ ఎల్లప్పుడూ బలి అర్పించడానికి కావాల్సినన్ని జంతువులను వారు తీసుకొని వస్తారు. If you read verses 8 and 9 like that, 8, 9 వచనాలు అలాగే చదువుతుంటుంటే the ships bring people and goods from countries across the sea to enrich Israel. ఆ సముద్ర వ్యాపారం నుంచి అక్కడి నుంచి జనములంతా కూడా ఇశ్రాయేలుకి ఎంతో ఐశ్వర్యాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. And foreigners will help to rebuild Jerusalem. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా యెరూషలేముని తిరిగి కట్టడానికి వస్తూ And ఉన్నారు. they demonstrate their submission to Israel by constant supply of gifts and they bring to the city. వాళ్ళు ఈ పట్టణానికి ఎన్నో కానుకలు తీసుకొచ్చి వాళ్ళు ఇశ్రాయేలీకి లోబడి ఉంటామని ఒప్పుకుంటూ వస్తున్నారు. Verse 13. 13వ వచనం, Some of the nations will provide valuable building materials for the new temple. కొన్ని దేశాలైతే ఆ క్రొత్తగా నిర్మించబడుతున్న ఆలయానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా వారు ఇస్తూ ఉన్నారు. If we read further 14 to 16, ఇంకా ముందు 14 నుంచి 16 వరకు చదివితే, nations that in the past attacked Israel now becomes their subjects. గతంలో ఎవరైతే ఇశ్రాయేలు మీద దాడి చేసినారో వాళ్ళంతా కూడా ఇప్పుడు లోబడిన జనాంగంగా They అయిపోతున్నారు. will be obedient to Israel. వాళ్ళు ఇశ్రాయేలుకి లోబడేవారుగా ఉంటున్నారు. Those who previously plundered and disgraced Israel now bring its riches and honor. ఎవరైతే ఇశ్రాయేలుని ముందు చాలా ఒత్తిడికి గురి చేసి వాళ్ళని అవమానించినారో వాళ్ళే ఇప్పుడు వచ్చి ఇశ్రాయేలుని ఘనపరిచేవారుగా And if you ఉంటున్నారు. read 17 and 18, 17, 18 చదివితే, Jerusalem is established with beauty, security and strength. యెరూషలేము ఎంతో అందముగా, ఎంతో ప్రాకారములు కలది, ఎంతో బలముతోటి అది కట్టబడుతుంది. Violence and cruelty are replaced by అల్లరి గాని, peace and righteousness. అల్లరి గాని క్రూరత్వము గాని ఇది తీసివేయబడి అక్కడ నీతి సమాధానం స్థాపించబడుతుంది. And lights are not necessary in that reign. అక్కడ ఆ పరిపాలన అసలు దీపాల యొక్క అవసరతే ఉండదు. Because God's glory fills every place. ఎందుకంటే దేవుని మహిమయే ప్రతి చోట అది నిండిపోతుంది. There is no sadness. అక్కడ దుఃఖం ఉండదు, There is no sin. అక్కడ పాపం ఉండదు. Since the sovereign God is in control, సార్వభౌమైన దేవుడే అక్కడ అధికారంలో ఉన్నాడు as కాబట్టి we read in verses 19 to 22, 19 నుంచి 22 వచనం వరకు చదువుతున్నట్లు there will be perfect security and universal prosperity. అక్కడ ఎంతో శాంతి భద్రత ఉంటుంది. అక్కడ అందరూ కూడా వర్ధిల్లుతూ ఉంటారు. And it shall be very lightsome. అక్కడ అంతా కూడా ఎంతో తేజోమయంగా ఉంటుంది. What is written there? అక్కడ ఏం రాయబడింది? In verse 1, మొదటి వచనంలో, thy light has come. ఈ వెలుగు వచ్చి ఉన్నది. Oh, when the Jews returned out of captivity, యూదులు ఎప్పుడైతే దాసత్వం నుంచి తిరిగి వచ్చినారో, now from the second coming of Christ too, we are coming to the Babylonian return. చూడండి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండో రాకడ నుంచి ఇప్పుడు ఇశ్రాయేలీయులు బబులోను నుంచి బయటికి వచ్చేదానికి వచ్చినాం. So different ways. ఇవి వేరు కోణాల్లో రీతుల్లో అర్థం So when the చేసుకుంటున్నాం. Jews returned out of captivity, ఎప్పుడైతే ఈ యూదులందరూ కూడా బబులోను దాసత్వం నుంచి బయటకు వచ్చినారో they had light and gladness. వాళ్ళలో ఎంతో వెలుగు ఉండింది, ఎంతో సంతోషం They ఉండింది, had joy and honor. వారికి ఎంతో ఆనందము, ఎంతో ఘనత ఉండింది. They then were made to know the Lord and to rejoice in his great goodness. వారు అప్పుడు వారి దేవుని తెలుసుకొని ఆయన మంచితనము యందు ఆనందించేటట్టుగా And చేసినారు. upon both the accounts, maybe second coming or Jews return, the light has come. చూడండి ఈ రెండు విషయాలలో కూడా, అంటే అది దేవుని యేసుక్రీస్తు వారి రెండో రాకడ కావచ్చు, లేకపోతే ఈ యూదులు బబులో నుంచి విడిపించబడి రావడం కావచ్చు, అక్కడ వెలుగు తిరిగి వచ్చి When the ఉన్నది. Redeemer came to join, he brought light with him. విమోచకుడు ఎప్పుడైతే సియోనుకు వచ్చినాడో ఆయనతో పాటు వెలుగు తీసుకొని He వచ్చినాడు. himself came to be the light. ఆయనే తానే వెలుగై ఉండడానికి వచ్చినాడు. Now we will observe ఇప్పుడు మనం గమనిద్దాం what this light is ఈ వెలుగు ఏంటి, and when it springs. ఇప్పుడు ఈ వెలుగు ఎప్పుడు ఉదయిస్తుంది. Firstly, మొదటిది, the Lord shall reign
upon thee, raise upon thee. చూడండి, యెహోవా నీ మీద ఉదయించును. The glory of the Lord shall be seen upon thee, verse 1. మొదటి వచనంలో యెహోవా మహిమ నీ మీద ఉదయించును. God is the father and fountain of light. చూడండి, దేవుడే, ఆయన ఈ వెలుగుకి, ఆ తేజస్సుకి ఆయనే మూలము. And it is in his light that we shall see light. ఆయన వెలుగులోనే మనము వెలుగు చూడగలుగుతాం. As far as we have the knowledge of God in us, దేవుని యొక్క జ్ఞానము మనలో కలిగి ఉన్నంత and వరకు, whenever we are having the favor of God towards us, మన పక్షంగా దేవుని యొక్క దయ మనం పొందుకుంటూ then ఉన్నప్పుడు our light has come. అప్పుడు మన వెలుగు వచ్చింది. When God appears to us, దేవుడు మనకు ప్రత్యక్షమైనప్పుడు, and we have the comfort of his favor, ఆయన యొక్క దయ మనం పొందుకునే వారిగా then ఉన్నప్పుడు, the glory of the Lord rages upon us as the morning light. అప్పుడు ఆ దేవుని మహిమ మన మీద ఉదయకాలపు కాంతిలాగా వెలుగుతుంది. When he appears for us, మనకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు, and we have the credit of his favor, ఆయన దయ మనం పొందుకుంటూ ఉంటున్నప్పుడు, when he shows us some token for good and proclaims his favor to us, ఎప్పుడైతే ఆయన కొంత మంచి చేసి తన దయను మన పక్షంగా ప్రకటించినప్పుడు, then his glory will be seen upon us. ఆయన మహిమ మన మీద కనిపిస్తూ ఉంటుంది. And it will be like the pillar of cloud and fire the Israelites enjoyed. అది మేఘస్తంభముగాను అగ్నిస్తంభముగాను ఏ ఇశ్రాయేలీయులైతే అనుభవించినారో ఆ రీతిగా ఉంటుంది. When Christ arose as the Son of Righteousness, యేసుక్రీస్తు ప్రభు వారు నీతి సూర్యుడిగా ఉదయించినప్పుడు, and in him the day spring from on high visited us, ఎప్పుడైతే ఆయనలో ఈ తేజస్సు, ఈ వెలుగు మన మీదకి వెలిగించబడిందో, then the glory of the Lord was seen upon us. అప్పుడు దేవుని మహిమ మన మీద కనిపించింది. And it is like the glory of the first begotten of the Father. అంటే దేవుడి చేత జన్మించబడిన ఈ ప్రియ కుమారుని అందు మనకు కనిపించింది. Secondly, రెండవది, what a speciality there shall be to this light. ఈ వెలుగునకు ఎంత ప్రత్యేకత ఉంటుందో చూడండి. See, darkness shall cover over the earth. చూడండి, ఈ చీకటి భూమి మీద అంతా కమ్ముకుంటుంది. But though it is gross darkness, అది ఎంతో కటిక చీకటి అయినప్పటికీ, darkness that might be felt, that is like in that of in Egypt, అది ఐగుప్తులో ఎటువంటి చీకటి ఉండిందో అటువంటి చీకటి మాదిరి that ఉన్నప్పటికీ, shall overspread the people. అది ప్రజల మీద అంతా కమ్ముకున్నప్పుడు, Yet the church, like Goshen, అయితే సంఘము మాత్రము గోషేను మాదిరిగా and shall have light at the same time. అదే సమయంలో వెలుగు కలిగి ఉంటుంది. Is what has happened in Egypt. అదే ఐగుప్తులో జరిగింది. When the whole of Egypt was covered with pitch darkness, ఆ ఐగుప్తు దేశం అంతా కూడా కటిక చీకటితో ఉన్నప్పుడు, and that darkness was not there in the camp of Israelites, that is Goshen. అటువంటి చీకటి అది ఇశ్రాయేలీలు ఉన్న పాలెంలో అంటే గోషెనులో లేదు. Now see the beauty of these verses. చూడండి, ఈ వచనాలు ఎంత చక్కగా ఉన్నాయో. It is not only speaking about Babylonian exile, it is speaking about Egyptian captivity also. ఇది చూడండి, బబులోనులో చెరపట్టబడే విషయమే కాకుండా ఐగుప్తులో బానిసత్వం గురించి కూడా ఈ వాక్యాలు చెప్తూ ఉన్నాయి. So Goshen had the light at the same time. గోషెన్ అదే సమయంలో అక్కడ వెలుగు కలిగి ఉండింది. When the case of the nations that have not the gospel shall be very melancholic in their sadness, ఎప్పుడైతే ఈ సువార్త అందని దేశాల యొక్క పరిస్థితి బహు భయంకరంగా ఉంటుందో, and those dark corners of the earth being full of the habitations of cruelty to poor souls, ఇటువంటి అంటే ప్రపంచంలో ఉన్న ఈ చీకటి ప్రాంతాలంతట్లో కూడా ఈ ఈ ఈ క్రూరమైన విషయాల గురించి లేకపోతే చెడుతనంతో ఉంటుందో, and the state of the church shall be very pleasant. కానీ సంఘం యొక్క స్థితి మాత్రము ఎంతో మనోహరంగా ఉంటుంది. That is about the second coming. అంటే అది రెండవ రాకడ గురించి. See how many things we are covering. చూడండి, ఈ వాక్యాలలో ఎన్ని విషయాలు మనం చూసుకుంటున్నాం. Unless you have some little bit Bible knowledge, it is very difficult to understand this. బైబిల్లో ఉన్న విషయాల గురించి మీకు కొద్దిపాటి అవగాహన ఉంటే తప్ప ఈ రోజు చెప్తున్న సంగతులు అర్థం చేసుకోవడం కష్టమే. Thirdly, మూడవది, what is the duty which the raising of this light calls for? ఇప్పుడు ఈ వెలుగు ఉదయించబడుతూ ఉన్నప్పుడు మనము చేయవలసిన సంగతి ఏంటి, పని ఏంటి? Arise and shine. మనము లెమ్ము, తేజరిల్లుము. Not only receive this light, ఈ వెలుగుని మనం పొందుకోవడమే కాదు, but the children of light ought to shine as the lights in the world. ఈ వెలుగు పిల్లలందరూ కూడా ఈ లోకానికి వెలుగుగా ఉండి ప్రకాశించాలి. If God's glory be seen upon us to our honor, ఒకవేళ మన ఘనత కొరకు దేవుని మహిమ మన మీద కనిపిస్తున్నట్లయితే, we ought not only with our lips but in our lives also
we have to give honor to God. మనము కేవలం మన పెదవులతోనే కాకుండా మన జీవితంతో కూడా దేవునిని ఘనపరిచేవారిగా ఉండాలి. Matthew 5:16. మత్తయి సువార్త 5:16. You are the light of the world. నీవు లోకమునకు వెలుగై ఉన్నావు. And keep it light on the top of a mountain, not under a bushel. మీరు ఈ వెలుగుని మీరు కొంచెం కింద కాకుండా ఎత్తైన స్థలంలో పెట్టండి. In Philippians 2:15. ఫిలిప్పి 2:15లో Holding forth the word of life, you are like lights in the world. ఈ జీవ వాక్యము చేత పట్టిన వారే మీరు లోకానికి వెలుగై ఉన్నారు. Then we read in 60 chapter Isaiah. తర్వాత మనం యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో Verse 3. 3వ వచనములో They shall come to thy light and to the brightness of the light, the purity and love of the జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. when ఎప్పుడు? when it is kept on the top of the mountain, ఎప్పుడైతే అది పర్వతము పైన when పెట్టబడుతుందో, the light is spread through you among the nations. మీ ద్వారా మీలో నుండి ఈ వెలుగంతా కూడా దేశాలకు వ్యాపించినప్పుడు And then what happens? అప్పుడు ఏం జరుగుతుంది? The love of the primitive, the Christians, the heavenly mindedness and all these things, they will be shining like brightness. అంటే ఈ క్రైస్తవులు అంతా పరసంబంధమైన విషయాల గురించి ధ్యానించుకుంటూ ఉండే సంగతి అటువంటిదంతా కూడా మనలో నుంచి వెలుగులాగా ప్రకాశిస్తూ The ఉంటుంది. beauty of holiness was the powerful attraction by which Christ had a willing to be brought in him in the day of his power. ఎంతో పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయనలోనే ఈ వెలుగు ఇట్లాగా ప్రకాశించి దానినే ఈ లోకానికి తీసుకురావడం మనం గమనిస్తున్నాం. Then he will make us an eternal excellency as per today's verse for our meditation. ఈ నేటి దినం మనం ధ్యానించుకోవడానికి తీసుకున్న వాక్యంలో చూసినట్టుగా అప్పుడు ఆయన మనల్ని శాశ్వత శోభాతిశయముగా చేస్తాడు. Then multitude shall come to the church. అప్పుడు అనేక మంది సంఘానికి వస్తారు. Great numbers shall come. గొప్ప జనులు వాళ్ళు వస్తారు. Nations shall be discipled. దేశాలు అన్ని కూడా ఆయనకి శిష్యులుగా That అయిపోతాయి. is what we read in Matthew 28:19. అదే మనం మత్తయి సువార్త 28:19లో చదువుతున్నాం. Even the kings and men of great stature and figure, రాజులు గాని పెద్ద పెద్ద వాళ్ళు గాని వాళ్ళందరూ కూడా men of power and influence, ఆ అధికారంలో ఉన్నవారు వాళ్ళందరూ they shall be added to the church. వారందరూ కూడా సంఘానికి They జతపరచబడతారు. come from all parts. వారు అన్ని ప్రాంతాల నుంచి వస్తారు. Oh, lift up thine eyes round about అందుకనే మీ కళ్ళు ఎత్తి చుట్టూరు చూడండి. and see them that are coming. ఎవరైతే వస్తూ ఉన్నారో వారిని Oh, చూడండి. the devout men out of every nation. ప్రతి దేశములో నుంచి దేవుని మీద భక్తి కలిగిన Oh, వారందరూ see them coming as a body, as one man. వారందరూ కూడా ఒకే శరీరముగా ఒకే వ్యక్తిగా They రావడం will come చూడండి. with one consent. వాళ్ళు అందరూ ఒకే ఏకాభిప్రాయంతో వస్తారు. They gather themselves together, వారందరూ కలుసుకొని చేరి వస్తారు. and that they may strengthen one another's hands, వారు ఒకరి చేతులు ఒకరు బలపరుచుకుంటూ and ఉంటారు. encouraging one another. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ. This is the purpose of God. ఇదే దేవుని యొక్క ఉద్దేశం. Understanding? ఇది అర్థమవుతుందా? This is the purpose of God for you and me. ఇది మీ కొరకు నా కొరకు దేవుని ఉద్దేశమై ఉంది. That is making us as an eternal excellency and joy of many generations. మనలను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకారముగా చేయాలని. What a loving God is he. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. His thoughts are not like our thoughts. ఆయన తలంపులు మన తలంపులు వంటివి Ours కాదు. are all only short-term thoughts. మనమంతా కూడా కొన్ని చిన్న విషయాల గురించి ఆలోచించే So తలంపులు. may God prepare you and me for such a lofty kingdom. అందుకనే ఇటువంటి ఉన్నతమైన రాజ్యము కొరకు దేవుడు మిమ్మల్ని నన్ను కూడా సిద్ధపరచును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, the depths of the wisdom of God are unsearchable. దేవుని గురించిన ఈ లోతైన జ్ఞానము అది మేము శోధింప శక్యము కానివి. O Lord Isaiah, O Lord being thy dear prophet, ఓ ప్రభా, have seen all these things in the beginning. ఓ ప్రభా, యెషయా మీ ప్రియమైన ప్రవక్త ఈ విషయాలన్నీ కూడా ముందుగానే చూచినాడు. Thank thee for speaking to us. మాతో మాట్లాడినందుకు వందనాలు. Help us to shine for you, O Lord, in these end days. మీ కొరకు ప్రకాశించలాగిన ఈ అంత్య దినాలలో మీరే మాకు సహాయం చేయండి. Help us to be the lamps or testimonies for thee. మీ కొరకు మేము సాక్షులముగా మీ యొక్క దీపాలుగా ఉండడానికి సహాయం In చేయండి. Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.